హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇది ఒక ఎమోషనల్ స్టోరీ ఫ్రెండ్స్. కథ అయితే చాలా బాగుంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక కథలో అయితే అర్ధరాత్రి 12 గంటలు, హైదరాబాద్ మహానగరం. అలాగే ఎదురుగా ఒక పెద్ద అపార్ట్మెంట్. రాత్రి 12 కావడంతో అంతా చీకటి. కానీ ఆ 12వ అంతస్తులో మాత్రం ఒక ఇంట్లో లైట్ అయితే వెలుగుతుంది. అక్కడ దృశ్యం చూస్తుంటే ఎవరో ఇద్దరు భార్యాభర్తలు గొడవ పడుతున్నట్టు అనిపిస్తుంది. అసలు అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. కథలో అయితే పృథ్వీ ఒక సైంటిస్ట్. అలాగే తన భార్య మానస పృథ్వీని నిలదీస్తూ, నీ కారణంగానే ఇలా జరిగింది, ఇలా ఎందుకు చేసావు అని చెప్పి నిలదీస్తూ ఉంటుంది. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని. పృథ్వీ, ఆగు మానస, నువ్వు వెళ్ళిపోతే నేను ఉండలేను అని అంటుండగా, మానస, అయితే ఎందుకు అమ్మాయి ప్రాణాలు పోవడానికి ఒక రకంగా కారణం నువ్వే. నువ్వు సైంటిస్ట్వి, కానీ ఏదో సాధించాలని చెప్పి ఆ అమ్మాయి పైన ఎందుకు ఆ డ్రగ్ని ప్రయోగం చేశావు అని అంటుంది. దాంతో పృథ్వీ, నేనే మా అమ్మాయి పైన కావాలని ప్రయోగం చేయలేదు, అది ఎలా వర్క్ చేస్తుందో చూద్దామని అని అంటాడు. మానస, అలాంటప్పుడు నువ్వు ముందుగా ఎలుకల పైన ప్రయోగం చేయాలి, అప్పుడు అవి సేఫ్గా ఉంటే అప్పుడు మనుషులపైన చేయాలి అని అంటుండడంతో పృథ్వీ, నేను ముందు ఎలుకలపైనే ప్రయోగం చేశాను, అవి సేఫ్గా ఉండబట్టి ఆ అమ్మాయి పైన ప్రయోగం చేశాను, ఇందులో నా తప్పేం లేదు అని అంటుండడంతో మానస, నువ్వెంత చెప్పినా నువ్వు అలా తనపైన ఆ డ్రగ్ని ప్రయోగం చేయడం వల్లే తను చనిపోయింది. అయినా ఒక మనిషి మీద ఆ డ్రగ్ని ప్రయోగించేటప్పుడు తన అనుమతి తీసుకోవాలి, తను ఒప్పుకుంటేనే ప్రయోగించాలి. అలాగే తనకి హెల్త్ పరంగా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ తెలుసుకొని తనకు అన్ని టెస్టులు చేశాకే ఇలా చేయాలి. ఇప్పుడు నీ కారణంగా కాదా ఆ అమ్మాయి చనిపోయింది లలిత, అలాగే తను చనిపోవడంతో తనకు పుట్టిన పాప అనాథైపోయింది, దీనికి నీ సమాధానం ఏంటి అని అంటుండడంతో, అయ్యో మానస, ఇలా జరిగినందుకు నేను కూడా బాధపడుతున్నాను, అయినా నేను ఈ డ్రగ్ని కనిపెట్టింది ఒక మంచి కోసమే కదా, అయినా సైంటిస్టులు అంటే ఏవో ఒకటి కనిపెడుతూ ఉంటారు, అలాగే నేను కూడా ఈ లోకంలో అందరూ ఇంటెలిజెన్స్గా ఉండాలని చెప్పి ఈ డ్రగ్ని కనిపెట్టాను. అలాగే నేను ముందు ఎలుకలపైనే ప్రయోగించాను. ఒక పెద్ద ఎలుకని ఒక పెద్ద గదిలో ఉంచి దాన్ని ఎన్నో రకాలుగా అడ్డంకులు పెట్టాను, కానీ అది తెలివిగా తప్పించుకుంది. అప్పుడే ఇది మనుషులపైన ప్రయోగించాలని అనుకున్నాను. అలాగే నేను ఎవరిపైన ప్రయోగించాలి అని వెతుకుతూ ఉండగా ఈ అమ్మాయి లలిత భర్త చనిపోయాడు. దాంతో తను డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. తను సూసైడ్ చేసుకోవాలని ఏడుస్తూ చెప్పుకుంది. అందుకోసమే తనకి డ్రగ్ ప్రయోగించాను అని అంటుండడంతో, మరి తను కన్సీవ్ అని నీకు తెలీదా అని అంటుంది. నాకు తెలీదు. అలాగే తనని చూసుకునే డాక్టర్ని కూడా అడిగాను, తనకి ఏ హెల్త్ ప్రాబ్లం లేదని చెప్పారు, అందుకోసమే తన పైన ప్రయోగించాను, అంతేకాని తనకి ఇలా జరుగుతుందని అనుకోలేదు అని అంటుండడంతో, ఇప్పుడు ఆ పాప పరిస్థితి ఏంటి, ఆ పాప ఇప్పుడు ఏం కావాలి అని అంటుండడంతో ఫోన్ చేసి హాస్పిటల్కి కనుక్కున్నాను. సిస్టర్ వాళ్ళు ఎవరో వచ్చి తీసుకెళ్లారని వాళ్ళ పెదనాన్న చెప్పింది అని అంటాడు. దాంతో మానస, నీతో పాటు ఉండడం నా వల్ల కాదు పృథ్వీ, నేను నా కొడుకుని తీసుకొని యూఎస్ఏ వెళ్తాను, అలాగే నువ్వు ఇంకో ప్రాణాన్ని తీయకుండా అసలు ఈ సైంటిస్ట్ జాబ్ని వదిలేసి యూఎస్ఏకి వచ్చి బిజినెస్ చూసుకుంటానంటే మాతో పాటు రా, లేదంటే నువ్వు మాకు అక్కర్లేదని చెప్తూ ఉంటుంది. అంతలోనే తన 2 ఏళ్ల కొడుకు వీళ్ళిద్దరి మాటలు వింటూ తనకు అసలు ఏం అర్థం కాకుండా ఉంటుంది. దాంతో తను భయంగా చూస్తూ ఉంటాడు. అంతలో పృథ్వీ మానస చేయి పట్టుకొని తనని గట్టిగా కౌగిలించుకొని ఏడుస్తూ, నువ్వు చెప్పినట్టుగానే వింటాను, అలాగే మీతో పాటు యూఎస్ వచ్చేస్తాను, నా సైంటిస్ట్ని జాబ్ని రిజైన్ చేస్తానని అంటాడు. మనసులో మాత్రం ఫ్యూచర్లో అమ్మాయికి ఏదన్నా ప్రాబ్లం వస్తే ఈ డ్రగ్ కారణంగా నేను అమ్మాయి ఎక్కడుందో అన్నీ తెలుసుకోవాలని అనుకుంటాడు. అలాగే యూఎస్ఏకి వెళ్ళిన తర్వాత కూడా ఆ అమ్మాయి గురించి తెలుసుకుంటూ ఉంటాడు. ఇలా పోతే లలిత కూతురు పాప పుడుతుంది కదా, ఆ పాపని తన పెదనాన్న తీసుకొని ఇంటికైతే వెళ్తాడు. తన పెదనాన్న
ఆ, రఘు తన పెదనాన్న రఘు చాలా మంచివాడు. అలాగే తన పెద్దమ్మ లీలావతి తను చాలా చెడ్డది. ఇక రఘు ఆ పాపని పెద్ద వర్షంలో ఇంటికి తీసుకువెళ్ళి డోర్ కొడుతూ ఉంటాడు. లీలావతి ఇక డోర్ తెరిచిన వెంటనే రఘు చేతిలో పాపను చూసి ఎవరి పాపని అడుగుతుంది. అదే నా తమ్ముడు ఇక ఆది కూతురు లలిత డెలివరీ అయ్యి చనిపోయింది అని చెప్పి అంటాడు. దాంతో అయితే ఈ దరిద్రాన్ని ఇంటికి ఎందుకు తీసుకొచ్చారు, ఏ అనాథ శరణాలయంలోనే పడేయకుండా, అయినా తనని ఇంట్లోకి తీసుకొస్తే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని అంటుంది. దాంతో రఘు, అసలు నువ్వు మనిషివేనా, ఇప్పుడే పుట్టిన పసికందుని అనాథ శరణాలయంలో చేర్పించమంటావా, పైగా పెద్ద వర్షం, నువ్వు ఇంట్లో ఉంటే ఉండు లేకపోతే లేదు, నేను మాత్రం నా తమ్ముడు కూతుర్ని అనాథ శరణాలయంలో చేర్పించానని పాపను తీసుకొని ఇక లీలావతిని నెట్టుకొని లోపలికి వస్తాడు. దాంతో ఇక రఘు కొడుకు 6 ఏళ్ళ అబ్బాయి చూస్తూ ఉంటాడు. నాన్న నా కోసం బయట నుంచి ఏం తీసుకొచ్చారని. ఇక రఘు నీ కోసం చూడు చెల్లెల్ని తీసుకొచ్చానని చెప్పడంతో రఘు కొడుకు ఇక నితిన్ నవ్వుకుంటూ చెల్లెలా అని వచ్చి, నా చెల్లెలు సూపర్గా ఉంది అని చెప్పి తన చేయికి ముద్దు పెట్టి, అమ్మ నాన్న చెల్లెల్ని తీసుకొస్తూ ఉంటే లీలావతి ముఖం తిప్పుకొని వెళ్ళిపోతుంది. దాంతో ఇక నితిన్ ఎందుకు అమ్మ అలా ఉంది అని అంటుంటే, మీ అమ్మ ఎప్పుడు ఇంతే కదా, నీకు చెల్లి నచ్చింది కదా అని అంటాడు. చాలా బాగా నచ్చింది నాన్న అని అంటుండడంతో, నువ్వు చెల్లెల్ని జాగ్రత్తగా చూసుకోవాలి, ఒకవేళ నేను ఇంట్లో లేకపోయినాను అంటుండడంతో తప్పకుండా అని. దాంతో ఇక చాలా హ్యాపీగా ఉంటాడు నితిన్ మాత్రం. ఫ్రెండ్స్ ఈ కథ నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి.